టీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్ నేత పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మంత్రిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను అన్నారు. దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలన్నారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధాన్ని మాటకు మాటలో చూద్దాం. ప్రజల చేత చీకొట్టించుకొని లక్షల తేడాతో ఓడిపోయి పని లేక బజార్లో తిరుగుతున్న కొంతమంది పిచ్చివాగుడు వాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఏం తీసుకొని ఏం ఆలోచనతో ఏ ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడిండో నాకు తెలియదు, కానీ మాట్లాడింది పూర్తి అబద్ధం. ఆయన నా మీద చేసిన ఆరోపణల్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. నీవు వెంటనే తెలిసి తెలియక మాట్లాడిన దానికి నాకు క్షమాపణలు చెప్పకపోతే బహిరంగంగా నీ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నా. ఏ కోర్టుకైనా, ప్రజా కోర్టుకైనా, న్యాయస్థానం కోర్టుకైనా రెడీ, కానీ నా శాఖకే సంబంధం లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం మాత్రం నేను చేస్తలేను. మంత్రిగా ముఖ్యమంత్రికి అవకాశం, నాకు విచారణకు నా సాక్ష్యాలను చెప్పుకునే అవకాశాన్ని ఏమని కోరుతున్నా. నేను జగదీష్ రెడ్డిని అడుగుతలేను. నేను ఆయన ఆరోపణ చేస్తూ ముఖ్యమంత్రి గారిని, అయ్యా నాకు అవకాశం ఇయ్యి, మీరు చాలా వారు చెప్పినారు ఈ రోజు మా అవినీతి రహిత ప్రభుత్వం అని, దాని నిదర్శనంగా ఒక దళిత మంత్రి బర్తరఫ్ చేసినారు. ఇగో ఈ మంత్రి మీద నా దగ్గర ఆరోపణ నిదర్శనాలు ఉన్నాయని చెప్తే నీ మంత్రి నా శాఖకు సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా మాట్లాడకపోతే మంచిది కదా.